హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎస్ ఘటికాచలరావు గారిచే రచింపబడిన ధృవతార అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్పటికి స్వాతికి 4 ఏళ్ళు, మదన్కు 2 ఏళ్ళు. శైలజ వయసు కేవలం 25 ఏళ్ళు. ఆ వయసులోనే తన వయసు పిల్లల కంటే ఎంతో పరిపక్వతతో ప్రవర్తించేది. అయితే సహనానికి ఒక హద్దుంటుందన్న వాస్తవం ఆమెకు బాగా అనుభవంలోకి వచ్చింది. అప్పటి వరకు సహనంతో వ్యవహరిస్తున్న శైలజకు సహనం నశించింది. ఆ విధంగా ప్రతినిత్యం ఆమె చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు చిలికి చిలికి గాలివానగా మారి ఒక శుభముహూర్తాన వారి ఇరువురి మధ్య గొడవకు నాంది పలికాయి. శుభముహూర్తాన ప్రారంభమైన గొడవ కాబట్టి అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు ఇద్దరికీ గొడవ జరిగేది. ముకుందరావు ఇంట్లో లేని సమయాల్లో ఆమెకు పిన్ని వరుసయ్యే భర్త మేనత్త శాంభవి సాధింపులు తప్పేవి కావు. అందుకు కూడా కారణం లేకపోలేదు. తమకు సంతానం లేకున్నా తన చెల్లెలి కూతుర్ని ముకుందరావు వరసే అవుతుంది కాబట్టి అతనికి కట్టబెట్టాలనుకున్న ఆమె ఆశ ఫలించకపోవడంతో చాలా నిరుత్సాహపడింది. అయితే కోదండరావు ఉన్నన్నాళ్ళు తన మనసులోని బాధను వెళ్ళగక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇంతటి ఆస్తికి ఒకే వారసుడైన ముకుందరావును పెళ్లి చేసుకున్న శైలజ అదృష్టానికి లోలోపలే దహించుకుపోయేది. చాటుమాటుగా మెటికలు విరుచుకుని బయటకు వినపడకుండా నోట్లోనే తిట్టుకుని తృప్తిపడేది. ఇప్పుడిక ఇంటికి పెద్ద దిక్కైన వాళ్ళు లేకుండా పోవడంతో ఆమెలోని విలన్ బయటకు వచ్చి విలయతాండవం ప్రారంభించినా అంతలోనే జాగ్రత్త పడేది. ఎలాగంటే ముకుందరావు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ శైలజను ఏమీ అనేది కాదు. అతని బుద్ధి ఏ క్షణాన ఎలా ఉంటుందో తెలియదు. దాంతో ముకుందరావుకు ఇంట్లో జరిగే విషయాలేవీ తెలిసేవి కావు. ఒకరోజు శైలజ సహనం నశించి ఆమె మీద తిరగబడింది. పోనీలే, పెద్దవాళ్ళని గౌరవం ఇస్తున్న కొద్దీ హద్దులు మీరుతున్నారు. మీ హద్దుల్లో ఉండగలిగితే ఉండండి, లేకుంటే ఈ క్షణమే దయచేయండి. ఆయనతో చెప్పడం ఒక పెద్ద విషయమూ కాదు. ఇలాంటి విషయాలన్నీ ఆయనతో చెప్పాల్సిన అవసరమూ లేదు. ఈ ఇంటికి ప్రస్తుతం నేనే యజమానురాలుని. ఆ ఒక్క ముక్క గుర్తుంచుకుని మసులుకోండి. బిక్క చచ్చిపోయిన ఆమె కాస్త వెనక్కు తగ్గినా అంతలోనే మళ్ళీ శివాలెత్తింది. ఏంటే రెచ్చిపోతున్నావు? మా మేనల్లుణ్ణి మా కాకుండా చేసిన నిన్ను ఊరికే వదులుతాననుకున్నావా? మా అన్నా వదినలకు పట్టిన గతే నీకు పట్టిస్తాను. వంటిల్లంతా నా స్వాధీనంలో ఉందన్న విషయం గుర్తుంచుకో. వాళ్లకు పెట్టినట్టే వండిన వంటలో ఏదైనా కలిపానంటే నువ్వు కూడా ఎలా చస్తున్నావో తెలియకుండా చచ్చూరుకుంటావు. మా ఆయన చుక్కలు పెడితే నేను ముగ్గేస్తాను. ఈ శాంభవిని తక్కువగా అంచనా వెయ్యొద్దు అంటూ అరిచి అంతలోనే నాలుక కరుచుకుంది. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. అప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక పరమరహస్యం ఆమె నోరు జారింది. ఆ మాటలు విన్న శైలజకు కళ్ళు బైర్లు కమ్మాయి. తన చుట్టూ ఉన్న భూమి 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న అనుభూతి కలిగింది. అంటే అత్తమామల మరణం సహజమైనది కాదా? దీని వెనుక ఇంత కుట్ర ఉందా? ఆస్తి కోసం ఇంత బరితెగిస్తారా? బంధాలకు విలువ లేదా? ఆస్తులు సంపాదించేది ఇలా అర్ధాంతరంగా అయిన వాళ్ళనుకునే వాళ్ళ చేతిలోనే చచ్చేందుకా? శైలజ ఆలోచన చేసే శక్తి కూడా లేకుండా పోయింది. శాంభవి వేగంగా అక్కడి నుంచి నిష్క్రమించింది. వెంటనే తేరుకున్న శైలజ ఆమెకు వంట బాధ్యతలు అప్పచెప్పడం తగదనుకుంది. అయితే ఆ విషయం భర్తకు చెప్పడం ఎలాగా తెలియలేదు. అతని తల్లిదండ్రుల మరణానికి కారణం ఫలానా అని ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు చెప్పి అతన్ని నమ్మించడం ఎలా అన్నదే అర్థం కాలేదు. కారణం రెండెద్దుల జోడాయే చేను బీడాయే అన్న సామెతను మామ అల్లుళ్ళిద్దరూ కలిసే ఆస్తిని హరింపచేస్తున్నారు. 5 ఏళ్ల అనుబంధమున్నా తను పరాయి కిందే లెక్క. బంధాలను అర్థం చేసుకునే స్థాయి భర్తకు లేదన్న విషయం పెళ్ళైన కొత్తల్లోనే ఆమెకు అర్థమైంది. కూతురికి పెళ్ళైతేనే చాలనుకున్న తల్లిదండ్రులను తలుచుకుని నిర్లిప్తంగా నవ్వుకుని నిస్సత్తువుగా గోడకు చేరగిలపడింది. అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు. పిల్లవాడి ఏడుపు వినిపించడంతో తేరుకుంది. అదే సమయంలో స్వాతి తమ్ముడి పక్కన చేరి వాణ్ణి సముదాయించడం చూసి ఆమె కళ్ళు చెమర్చాయి. ప్రపంచంలో ఎవరికి వారు తాము మాత్రమే బ్రతికితే చాలనుకునే స్వభావం
పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ఈ అభిమానం శాశ్వతంగా ఉంటుందా? అలా వాళ్ళిద్దరినీ చూస్తూ కూర్చుందే కానీ లేచి వెళ్ళి పిల్లాన్ని ఎత్తుకోవాలన్న ఆలోచన రాలేదు. అయితే 2 నిమిషాలలోనే స్వాతి తమ్ముణ్ణి సముదాయించి నవ్వించగలిగింది. ఆ దృశ్యం ఆమెకు ఎంతో సాంత్వన కలిగించింది. ఆ క్షణంలో పిల్లల భవిష్యత్తే ఆమెకు ప్రధానంగా కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకు ఏ విధమైన అపకారం జరగకుండా కాపాడుకోవాలి. అందుకు ఏకైక మార్గం భర్తను అనుసరించడమే. మారు మాట్లాడకుండా అతని వెంటే అతను వెళ్లిన చోటుకి వెళ్లడమే ప్రస్తుతం శ్రేయస్కరం. తమ పొలాలలో పనిచేసే రైతులు, కూలీలు అంతా చేరి సుమారు ఒక 20 కుటుంబాలుంటాయి. వాళ్ళందరి పరిస్థితి తలుచుకుంటే గుండె చెరువైంది. పొలాలు కొనుక్కున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని పండించడం కోసం కొనరు. విడగొట్టి ఫ్లాట్లుగా చేసి అమ్మేస్తారు. 20 కుటుంబాలు వీధిన పడడం తథ్యం. శైలజ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. వెంటనే అక్కడి నుంచి బయటపడాలన్నదే ఆమె ప్రధానమైన ఆలోచన. 4 రోజులైనా భర్త ఇంకా ఇల్లు చేరలేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. 90% అతని స్నేహితుడితో ఏ సినిమా థియేటర్లోనో ఉంటాడు. లేకుంటే చుట్టుపక్కల ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంటే అక్కడుంటాడు. గుడ్డిలో మెల్ల శ్రేయస్కరం అన్నట్టు అది తప్ప మరో వ్యసనం లేదతనికి. అదే ఆశ్చర్యం కలిగించే విషయం. వారం తరువాత ఇల్లు చేరుకున్నాడు ముకుందరావు. అతనితో పాటు రాజయ్య కూడా ఉన్నాడు. అయితే వారిద్దరిలోనూ ఏదో తేడా స్పష్టంగా కనిపించింది శైలజకు. దగ్గరకు వచ్చిన భర్త వద్ద భరించలేని వాసనేదో తగలడంతో ఉలిక్కిపడింది శైలజ. ఇన్నాళ్లుగా లేని అలవాటు ఇప్పుడు అబ్బినట్టుంది. దానికి కారణం బహుశా మేనమామే అయి ఉంటాడు. మనిషి పతనం కావడానికి అనేక మార్గాలు. అందులో ముఖ్యంగా అందరూ చెప్పుకునేది సహవాస దోషం. సహచరులు మంచివాళ్లైతే అలవాట్లు కూడా మంచిగానే ఉంటాయంటారు. పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు శైలజకు. అభం శుభం తెలియని 2 పిల్లలతో, బాధ్యత తెలియని భర్తతో జీవితం ఎలా నెగ్గుకురావాలో అగమ్యగోచరంగా తయారైంది. అయితే ఆ రోజు రాత్రి భోజనాలైన తరువాత ముకుందరావు మెల్లగా వచ్చి శైలజ ముందు నిలబడి అపరాధిలా తలవంచుకున్నాడు. అతని ప్రవర్తన అర్థం కాక ఆశ్చర్యంగా అతని వంకే చూస్తూ నిలబడింది శైలజ. నేను చేసింది తప్పే. మామయ్య బలవంతం మీద తాగాను. ఏదోలా ఉంది. తల భారంగా ఉంది. వారం రోజులుగా ఆయన మాత్రం రోజూ తాగుతూనే ఉన్నాడు. నేను మాత్రం ఈరోజే అన్నాడు మెల్లగా. మనసులోనే విరక్తిగా నవ్వుకుని, మంచి పని కాదని తెలిసి మరొకళ్ళ బలవంతం మీద ఆ పని చేశారంటే ఇక మీలో విచక్షణ ఏముంది? అంతా నా అదృష్టం, మన పిల్లల అదృష్టం అంతే అన్నది లోగొంతుకలో. చెప్పానుగా ఇదే మొదటిసారని, ఇక ముందు తాగనులే, జాగ్రత్తగా ఉంటాను అంటూ విసుగ్గా లోపలికి వెళ్ళిపోయాడు. అయితే అతని మాటలు నీటిమీద రాతలయ్యాయి. 2 రోజులు తిరగక ముందే మళ్ళీ అదే పరిస్థితిలో ఇల్లు చేరుకున్నాడు. ఒకసారి రుచి మరిగాక ఇక దాన్ని వదలబుద్ధి కాదంటారు ఆ అలవాటున్న వాళ్ళు. అది నిజమని నిరూపితమైంది అతని విషయంలో. శైలజకు బిడ్డల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారైంది. ఎలాగైనా ఈ వాతావరణం నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలన్నదే ఆమె ఆరాటం. పట్నం వెళ్ళిపోవాలని భర్త చెప్పి 2 వారాలైనా మళ్ళీ ఆ ఊసెత్తకపోవడంతో ఈసారి తనే ఆ ప్రస్తావన తేవాలనుకుంది. పొలంలో వరి నాట్లు లేక 6 నెలలుగా పొలం బీడు పడిపోయింది. కాబట్టి ఇక ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. మామగారి ఆరో ప్రాణమైన ఆ భూముల్ని కాపాడలేకపోతున్నందుకు లోలోపలే కుమిలిపోయింది శైలజ. 2 రోజుల తరువాత ముకుందరావు హడావిడిగా వచ్చి వెంటనే బయలుదేరు, మనం రేపే హైదరాబాదు వెళ్తున్నాం అన్నాడు ఎవరో తరుముకొస్తున్నట్లుగా. ఆ మాటలనేసి వచ్చినంత వేగంగానే పెరటి తోవకుండా బయటకు వెళ్ళిపోయాడు. అయోమయంగా అతను వెళ్లిన వైపే చూస్తూ బయటకు వచ్చిన శైలజకు బయట దూరంగా సుమారు ఒక 10 మంది తమ ఇంటి వైపే వేగంగా రావడం కనిపించింది. వాళ్ల మధ్యలో బాగా పరిచయమున్న ముఖం కూడా కనిపించింది. కాస్త దగ్గరికి వచ్చాక అది రాజయ్య అన్న విషయం స్పష్టమై ఉలిక్కిపడింది. వాళ్ళందరూ కలిసి అతన్ని మెడపట్టి లాక్కు వస్తున్నారు. పరుగు పరుగున బయటకు వచ్చిన శైలజ అంతలోనే భర్త చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని అడుగు వెనక్కి వేసి అక్కడే నిలబడిపోయింది. ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తి ముందుకు వచ్చి, వీడు మా దగ్గర 1,00,000 రూపాయలు అప్పు చేశాడు. తక్షణం మర్యాదగా అవి ఇచ్చాడంటే సరి, లేకుంటే ఎముకలేరేస్తాం అంటూ అరిచాడు. మిగతా వాళ్ళందరూ వంతపాడారు.
ఉన్న పలంగా 1,00,000 అంటూ దిగ్భ్రాంతి చెందింది శైలజ. కోదండరావు గారి పేరు విని అప్పిచ్చాం. ఆయన లేడన్న విషయం కూడా మాకు ఇప్పుడే తెలిసింది. అది కూడా దాచాడి దుర్బలుడు. ఇలాంటి వాళ్ళనేం చేసినా తప్పులేదు అంటూ అతన్ని మెడపట్టి ముందుకు తోశారు. మొగుడు కొట్టిన దానికన్నా ఆడపడుచు నవ్వినందుకు కోపం వచ్చిందన్న సామెతను వాళ్ళు కొట్టిన దానికన్నా ఆ సంఘటన శైలజ కంటపడడం సహించలేకపోయాడు. శైలజ వంక విపరీతమైన క్రోధంతో చూశాడు. అతని చూపులకు శైలజ బెదిరింది. ఆ కోపంలో అతనేం చేశాడోనన్న భయం అంతకన్నా ఎక్కువగా కలిగింది. మరోవైపు సిద్ధంగా ఉండమని చెప్పిన భర్త ఎక్కడికెళ్ళాడో తెలియలేదు. వీళ్ళిద్దరూ తోడు దొంగలైతే తామెక్కడికెళ్ళినా తమతో బాటే రాజయ్య కూడా వచ్చే ప్రమాదముంది. శైలజకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అయితే ఎక్కడికెళ్ళినా అతన్ని విడిపించుకునే వెళ్లాలన్న దృఢ నిశ్చయానికి వచ్చేసింది శైలజ. భర్త చెప్పిన మేరకు లోపలికి వెళ్ళి ఏవో ఉన్న ఆ 4-5 జతల బట్టలు ఒక సూట్ కేసులో సర్ది సిద్ధమైంది. ఎక్కడో మూలన నక్కి కూర్చుని ఇదంతా చూస్తున్నట్లుగా ఆమె సర్దటం పూర్తయిన మరుక్షణమే ప్రత్యక్షమయ్యాడు ముకుందరావు. ఆ వెంటనే పిల్లలిద్దరినీ ఒక చేత్తో సూట్ కేసు మరో చేత్తో తీసుకుని ఇంటి వెనుక భాగం నుంచి వేగంగా నిష్క్రమించాడు. అతని వెనకే శైలజ పరుగులాంటి నడకతో అనుసరించింది. అల్లుడు ఆగు, నేను వస్తున్నాను అన్న రాజయ్య మాటలకు అక్కర్లేదు, నువ్విక్కడే ఉండు అన్న మాటలు జవాబుగా వినిపించాయి. ప్రమాదం వచ్చినప్పుడు తనను మాత్రమే కాపాడుకునే తన భర్త నైజాన్ని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్న శైలజ విరక్తిగా నవ్వుకుంటూ మరోవైపు రాజయ్య పరిస్థితిని తలుచుకుంటూ అడుగులేసింది. గుడ్డిలో మెల్లన్నట్లు కనీసం తననైనా తోడు తీసుకెళ్లే ఆలోచన వచ్చినందుకు సంతోషించడమే ప్రస్తుతం చెయ్యగలిగింది. ఆ దారంట వచ్చిన బస్సు పట్టుకుని అరగంటలో రాజమండ్రి చేరారు. అక్కడి నుంచి వెంటనే మరో బస్సెక్కి హైదరాబాద్ అన్నాడు కండక్టర్తో ముకుందరావు. సుమారు 8 గంటల ప్రయాణం మీదట హైదరాబాదు చేరుకుంది బస్సు. బస్సు దిగి తన జేబులో నుంచి ఏదో కార్డు తీసి అడ్రస్ చూసుకుని అక్కడున్న నంబరుకు ఫోన్ చేశాడతను. తరువాత ఆటో పట్టుకుని ఆ అడ్రస్కు వెళ్ళమని చెప్పాడు. సరిగ్గా అరగంట తరువాత అది ఆ అడ్రస్కు చేరుకుంది. ఎవరో ఒక వ్యక్తి వచ్చి అందరినీ ఇంట్లోకి పిలుచుకెళ్ళాడు. శైలజకు జరుగుతున్నదేమీ కొంచెమైనా అర్థం కాలేదు. చెల్లమ్మ, మరో ఇల్లు బాడుగకు చూసే వరకు ఇదే మీ ఇల్లు అనుకోండి, దేనికీ సంకోచించవద్దు. పద్దు నాకు చాలా కాలంగా తెలుసు, మీకిక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా నేను చూస్తాను అనేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అప్పటికి శైలజకు నోరు తెరిచి అడగాలనిపించింది. ఏం జరుగుతుందండి, ఏమిటిదంతా అన్నది దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో. ఇదంతా మా మావయ్య చేసిన పనే. ఎడాపెడా ఊరంతా అప్పులు చేసి ఇప్పుడు ఆ అప్పులన్నీ నన్ను తీర్చమంటున్నాడు. 1,00,000 రూపాయలట. ఉన్నపళంగా అంత డబ్బెక్కడి నుంచి వస్తుంది? అందుకే ఇలా వచ్చేశాను. అతనితో సహవాసం ఎందుకు చేశారు? మందువన్నాక ఆ మాత్రం పలకరింపులు లేకుండా ఉంటాయా? దేనికైనా ఒక హద్దుండాలి కదా. ఇక చాలా ఆపుతావా? అసలే దిక్కుతోచక నేనుంటే నీ దెప్పి పొడుపులేంటి? ఈ పరిస్థితి మీ స్వయంకృతం కాదా? ఆపమన్నానా అంటూ విసవిస బయటకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత అతను చాలా వరకు అంటీ ముట్టనట్టుగానే ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే స్వాతిని బడిలో చేర్చింది శైలజ. కోట్ల కొద్దీ ఆస్తులున్నా ఏమీ లేని నిరుపేదల్లా మారిపోయింది పరిస్థితి. తన స్థితిని వివరిస్తూ తల్లిదండ్రులకు ఉత్తరం కూడా రాసింది శైలజ. అయితే కొన్నాళ్లకు అదే సర్దుకుంటుందిలే అన్నది వాళ్ల జవాబయింది. అతనికి తెలిసిన ఒకే పని పేపర్ మిల్లులో పనిచేయడం. అక్కడ చుట్టుపక్కలెవరైనా అలాంటి కంపెనీలున్నాయేమోనని తెలుసుకుని అతి కష్టం మీద ఒక కంపెనీలో చేరాడు. మకాం హైదరాబాదుకు మారాక సినిమా లోకానికి మరింత దగ్గరగా వచ్చినట్టయింది అతని పరిస్థితి. అతని సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అతి కష్టం మీద ఉద్యోగం సంపాదించుకున్నా దాని మీద మనసు లగ్నం చేసి పనిచేయడం మాత్రం చెయ్యలేదు. అలా 2 ఏళ్లు గడిచాయి. తాపేశ్వరంలో అతనికి తోడుగా ఉండే స్నేహితుడు శివరాం ఇక్కడకు కూడా వచ్చాడు. ఇతను పనిచేసే కంపెనీలోనే అతను చేరుకున్నాడు. అతని ప్రభుత్వోద్యోగం ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, కానీ ఒక కొలిక్కి రాలేదు. కూసేగాడిద వచ్చి మేసేగాడిదను చెడగొట్టిందన్న చందాన అతను వచ్చాక ముకుందరావు తిరుగుళ్ళు మరీ ఎక్కువైపోయాయి. అప్పుడు స్వాతికి 7 ఏళ్ల ప్రాయం. కొంతకాలంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం గడిపేస్తున్నట్టు అనిపించింది.
ఇంటి ఖర్చులకు తన చేతికందే డబ్బుల్లోనే కొంత పొదుపు చేసుకుంటూ వచ్చింది శైలజ. ఇక్కడి పరిస్థితుల గురించి అప్పుడప్పుడు తల్లిదండ్రులకు తెలియచేస్తున్నా వాళ్ళ వద్ద నుంచి ఏ విధమైన సమాధానమూ వచ్చేది కాదు. ఏమీ పట్టించుకునేటట్టు ఉండిపోయేవారు. అదే ఆమెకు అసలు అర్థం కాని విషయంగా, ఒక మిస్టరీగా అనిపించింది. ఆమె ఉత్తరాలకు తిరుగు జవాబు కూడా రాకపోవడం ఆమెకు భరించరాని వేదన మిగిల్చింది. ఎట్టకేలకు ఒకరోజు శైలజ ఒకసారి తన తల్లిదండ్రులను చూసి రావాలని భర్తకు చెప్పింది. ముఖం చిట్లించిన ముకుందరావు ఇప్పుడంత అవసరమేమొచ్చిందని ముఖం మార్చుకుని అడిగాడు. అయినా శైలజ పంతంగా అతని సమ్మతితో నిమిత్తం లేకుండా రాజమండ్రికి బయలుదేరింది. తల్లిదండ్రులను చూసి దాదాపు 2 ఏళ్లయింది. ఇంతకాలం తనెలా ఉండగలిగిందో కూడా అర్థం కాలేదు. ఒక విధంగా చూస్తే తన ఉత్తరాల పట్ల తల్లిదండ్రుల నిర్లిప్తత ఆమెకు వాళ్ళ గురించి ఆలోచించే అవసరం రానివ్వలేదు. 2 ఏళ్ల విరామం తరువాత ఇక ఉండబట్టలేక బయలుదేరింది. రాజమండ్రిలో దిగి ఇంటికి వెళితే ఇంట్లో ఎవరెవరో కొత్త వ్యక్తులున్నారు. సందిగ్ధావస్థలో లోపలికి ప్రవేశిస్తున్న శైలజను ఎవరు కావాలి అని అడిగారు. రామబ్రహ్మం అంటూ ఆర్దోక్తిగా ఆగింది. వాళ్ళిక్కడ లేరిప్పుడు. ఏడాది క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తాను విన్నదేమిటో అర్థం చేసుకునే లోపే తలుపులు మూసుకున్నాయి. గేటు వద్దే వెనుతిరిగిన శైలజకు ఏం చెయ్యాలో, ఎక్కడికెళ్లాలో తెలియలేదు. అది తమ సొంత ఇల్లు. దాన్ని నమ్ముకుని వెళ్లే పరిస్థితి ఎందుకొచ్చింది? అదీకాక దాని గురించి తనకు లేశమాత్రమైన సమాచారం ఎందుకు చెప్పలేదు? తండ్రి ఆస్తికి ఏకైక వారసురాలు తనొక్కతే. తండ్రి తదనంతరమే తనకని అనుకున్నా కనీసం విషయం కూడా తెలియచేయకుండా అమ్మేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గమ్యం శూన్యంగా తోచింది. తల్లిదండ్రుల గురించి ఎవరినడగాలో తెలియలేదు. ఎలాగైనా వాళ్లను కలవకుండా తిరిగి వెళ్ళకూడదన్న కృతనిశ్చయానికి వచ్చి ఒకరిద్దరు తన స్నేహితురాళ్ల ఇళ్లకు వెళ్ళి వాకపు చేసింది. అందులో ఒక ఆమె వాళ్ల వివరాలు చెప్పడంతో వాటి ఆధారంగా వాళ్లను వెతుక్కుంటూ వెళ్ళింది. హఠాత్తుగా తమ కళ్ల ముందు ప్రత్యక్షమైన కూతుర్ని చూసి శైలజ తల్లి క్షణకాలం విస్తుపోయి అంతలోనే కళ్ళనీళ్ల పర్యంతమైంది. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన తండ్రి కూడా కూతురి ముఖంలోకి సూటిగా చూడలేకపోయాడు. ఊరికి దూరంగా గోదావరి నదీ తీరంలో ఒక చిన్న ఇల్లు బాడుగకు తీసుకుని అక్కడ ఉంటున్న తల్లిదండ్రులను చూసిన శైలజకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఊరికి మధ్యన దానవాయపేటలో దివ్యమైన ఇల్లు వదిలి ఇక్కడకు ఎందుకు రావాల్సి వచ్చిందో అర్థం కాలేదు. అదే ప్రశ్న అడిగితే తండ్రి నుంచి జవాబు అందలేదు. అందలేదనే కన్నా అతను జవాబు చెప్పడం ఇష్టం లేక దాటవేశాడంటే బాగుంటుంది. శైలజ అంత సులభంగా వదిలిదలుచుకోలేదు. అంత పెద్ద ఇల్లు అమ్ముకోవాల్సిన అగత్యమే వచ్చిందని నిలదీసింది. ఇక రామబ్రహ్మానికి చెప్పక తప్పలేదు. అతను చెప్పిన సంగతులు విని ఆమె కంపించిపోయింది. వీటన్నిటికీ కారణం తన భర్త అన్న నిజం ఆమె జీర్ణించుకోలేకపోయింది. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి అని నచ్చచెప్పి కోదండరావు తమ పిల్లాడికి శైలజను అడిగినప్పుడు వాళ్ళ ఇంటిని, గ్రామంలో వాళ్లకున్న గౌరవాన్ని చూసి ముగ్ధుడైన రామబ్రహ్మం మారు మాట్లాడక సంబంధానికి ఒప్పుకున్నాడు. పైగా దూరపు బంధుత్వం కూడా కలపడం సంబంధం ఖాయం చేసుకోవడానికి మరింత ఊతమిచ్చింది. తీరా చూస్తే పెళ్ళయ్యాక ఆ అలవాటు తగ్గలేదు సరికదా, మరింతగా ముదిరింది. కొన్నాళ్లకు సర్దుకుంటుందిలే అని వేచిచూసి విసిగి వేసారిన శైలజ తల్లిదండ్రులు తమ కూతురి బ్రతుకు ఇలా తెల్లారిందన్న బాధను మనసులోనే ఉంచుకుని పైకి మాత్రం కూతురితో అంతా సవ్యంగానే ఉందన్నట్లు మాట్లాడేవాళ్లు. అత్తమామలున్నంత వరకు నిజంగానే శైలజ జీవితం కూడా బాగానే ఉండేది. ఆ తరువాతే ఆమె పరిస్థితి నానాటికి దిగజారుతూ చివరికి ఈ స్థితికి వచ్చింది. శైలజ అత్తమామలు గతించాక రాబడి క్షీణించి ఆదాయం వచ్చే దారులన్నీ మూసుకుపోగా అతనికి కనిపించిన ఒకే ఒక సింహద్వారం అతని మామగారిల్లు. దాంతో తరచూ వచ్చి డబ్బు కావాలని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ముఖ్యంగా ఏ సినిమా రిలీజ్ అయినా, అది ఏ హీరోకు సంబంధించినదైనా అక్కడ ఇతని హాజరీ తప్పనిసరి. సినిమా రిలీజ్ రోజున అతను చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమకు కావాల్సింది ప్రచారమే కాబట్టి థియేటర్ వాళ్ళు, సినిమా వాళ్ళు కూడా అప్పనంగా దొరికే ఉచిత పబ్లిసిటీని వదులుకునేందుకు ఇష్టపడేవాళ్లు కాదు. అతని జల్సాలకు రామబ్రహ్మం ఆస్తి హారతి కర్పూరంలా హరించుకుపోయింది.
ఒక్కగానొక్క కూతురి బ్రతుకు తెల్లారిపోకూడదన్న ఉద్దేశంతో లోపలే కుమిలిపోతూ అల్లుడు ఆడినట్లల్లా ఆడారు రామబ్రహ్మం. పైగా ఈ విషయం శైలజకు తెలియజేస్తే పర్యవసానం విపరీతంగా ఉంటుందని, తాను మనిషిగా ఉండనని బెదిరించేవాడు. అంటే ఆ లెక్కన దాదాపు 10 లక్షల వరకు అతనికి ధారపోశాడు తండ్రి. పెళ్లిలో మామగారు పైసా కట్నమక్కర్లేదని ఎంతో పెద్ద మనసుతో సంబంధం కలుపుకున్నారు. ఇతను మాత్రం ఇప్పుడు అంతకంతా వసూలు చేసి తన తండ్రిని బికారిని చేసి వదిలాడు. కన్నవాళ్లెందుకు నిర్విద్యంగా బేలగా తయారవుతారో అర్థమైంది శైలజకు. భర్త నిర్వాకం తెలుసుకున్న శైలజకు కోపం విపరీతంగా పెరిగింది. ఆ క్షణమే వెళ్ళి అతన్ని నిలదీయాలనుకుంది. కానీ ఇప్పుడు అతను ఒంటరి కాదు, మరో గ్రహం అతనికి తోడుంది. దాంతో ఇతను మరీ రెచ్చిపోతాడు. చూడ్డానికి ఎంతో సౌమ్యంగా ఉండే తన భర్త ఇంత తెగో చూపిస్తాడనుకోలేదు. నీకేమీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో అతను చెప్పినట్టల్లా చెయ్యాల్సి వచ్చిందమ్మా. ఇప్పుడు కూడా నువ్వేమీ ఆవేశపడకమ్మా. ఎందుకంటే 2 పసిపిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకో. నీకు మేం అన్యాయం చేశామన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నాం. పెద్దాయన బ్రతుకున్నంతకాలం విషయం బయటికి పొక్కలేదు. బహుశా ఇంటి గౌరవం కాపాడమంటే ఇదేనేమో అని బేలగా అంటున్న తండ్రి వంక చూసిన శైలజ చలించిపోయింది. తన ఉత్తరాలకు జవాబివ్వని తండ్రిని తలుచుకుని కోపగించుకున్న శైలజ దాని వెనుక ఉన్న కారణం బహిర్గతం అవ్వడంతో తన ఆలోచనకు తన్ను తానే నిందించుకుంది. పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడం కష్టమైంది. అయినా పెదాల మాటున బిగబట్టి పెదవులను శిక్షించింది. ఇక ఎక్కువ రోజులు అక్కడుండడం మనస్కరించలేదు. అయినా ఎలాగూ వచ్చింది కాబట్టి రెండంటే కేవలం 2 రోజులు అక్కడుంది. భర్తతో తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతోనే వెంటనే బయలుదేరి హైదరాబాద్ బస్సెక్కింది. ఆ రోజు సాయంత్రానికి ఇంటికి వస్తాడేమోననుకుంటే అతను రాలేదు. ఆ మర్నాడు కూడా రాలేదు. వారం గడిచినా రాలేదు. ఎక్కడికెళ్ళాడో తెలీదు. ఎవరినడగాలో కూడా తెలియలేదు. ఇంటి ఓనరు భర్తకు తెలిసిన మనిషే అయినా అతన్నడగాలంటే ఏదో జంకు. అతనేమనుకుంటాడోనన్న బెరుకు. భార్యకు చెప్పకుండా వెళ్ళిపోవడమంటే చులకన. పరువు మంటగలుస్తుందన్న ఆందోళన. మధ్యతరగతి జీవితాలు ఎక్కువగా బలయ్యేది కేవలం పరువు మర్యాదలకే. వారం గడిచాక ఇంటికొచ్చాడు ముకుందరావు. ముభావంగా కనిపించాడు. ఇంట్లో ఉన్నంతసేపు మౌనంగానే ఉన్నాడు. చాలా మెతకగా కనిపించాడు. ముఖంలో కొద్దిగా ఆందోళన కూడా కనిపించింది. శైలజ మాత్రం అతని భావాలు భావనలు పట్టించుకోలేదు. పిల్లల భవిష్యత్తు తప్ప ఆమె ఆలోచనల్లో మరేదీ లేదు. మర్నాడు బయటకు వెళ్ళిన ముకుందరావు మళ్ళీ 2 రోజుల తర్వాతే వచ్చాడు. అతను హడావిడిగా ఇంట్లోకి వచ్చినప్పుడు మధ్యాహ్నం 3 గంటల సమయం. పిల్లలిద్దరూ ఇంకా బడి నుంచి రాలేదు. శైలజ మాత్రమే ఉంది. లోపలికి వస్తూనే పడక గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. అరగంట గడిచాక పిల్లలు వచ్చారు. అదే సమయంలో ఎవరో ఇంటి తలుపు తట్టారు. తలుపు తీసి ఎవరు కావాలండి అని అడిగింది. అచ్యుతరావు ఉన్నాడా అని అడిగాడు. ఆ పేరుతో ఇక్కడెవరూ లేరే అన్నది కొద్దిగా సందేహిస్తూ. అడ్రస్ ఇదే ఇచ్చాడు. 4 గంటలకు రమ్మన్నాడు అంటూ ఆ వచ్చిన వ్యక్తి అక్కడే అరుగు మీద కూర్చున్నాడు. ఆ పేరున్న వాళ్ళిక్కడెవరూ లేరండి అన్నది సౌమ్యంగానే. 4 గంటలు కానివ్వండి, వస్తాడు అంటూ ఆ వ్యక్తి నింపాదిగా సిగరెట్ వెలిగించుకొని ఊదుకుంటూ కూర్చున్నాడు. శైలజ తలుపు మూసుకుని లోపలకు వెళ్ళిపోయింది. సరిగ్గా మళ్ళీ 4 గంటలకు తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తీసి చూస్తే మళ్ళీ అదే వ్యక్తి. అచ్యుతరావును పిలవండి అన్నాడు. ఇక్కడెవరూ లేరండి అన్నది కాస్త అసహనంగా. ఆమె వంక అనుమానంగా చూస్తూ ఆమె వెనకవైపుగా ఇంట్లోకి చూశాడా వ్యక్తి. గంట క్రితం వాడు లోపలికి రావడం చూశాను. ఇప్పుడు లేడంటే ఎలా అన్నాడు సిగరెట్ కింద పడేసి నలిపేస్తూ. శైలజకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. కాసేపాగి అతని జేబులో నుంచి ఒక ఫోటో తీసి వీడున్నాడా అని అడిగాడు. అది ముకుందరావు ఫోటో. శైలజకు మతిపోయినంత పనయింది. అచ్యుతరావు అని పేరు మార్చుకున్నాడా? బయట వ్యక్తి చూపులు క్రూరంగా ఉన్నాయి. గుండెలు చిక్కబెట్టుకుని ఈ ఏరియాలో ఇతన్నెప్పుడూ చూడలేదండి అన్నది. 2 నిమిషాలు మౌనంగా ఉండి ఆడకూతురు ముఖం చూసి వెళ్తున్నాను. మర్యాద దక్కదని చెప్పు. అయినా ఎన్నాళ్ళిలా ఆడదాని వెనక దాక్కుంటాడో అదీ చూస్తాను అంటూ వేగంగా వెళ్ళిపోయాడు.
శైలజ నవనాడులు కృంగిపోయినట్లయింది. అంతలోనే ఆమెకు తను అతనినెందుకు సమర్థించిందో అర్థం కాలేదు. తండ్రి జీవితాన్ని వీధిన పడేసిన అతన్ని వెనకేసుకు రావడం తలుచుకొని విలవిలలాడింది. పరుగు పరుగున వెళ్ళి అతన్ని వెనక్కు పిలిచి చెప్పాలని చూసింది. అంతలోనే వెనక నుంచి భర్త వచ్చిన అలికిడైంది. ఏమిటండి, ఏమైంది అన్నది జీరగొంతుతో. ఏదో అయ్యింది, నీకనవసరం. ఆకలిగా ఉంది, వడ్డించు. వేళ కాని వేళ భోజనమా? ఉదయం నుంచి ఏమీ తినలేదా? ఏం వండలేదా? కూర్చోండి, వడ్డిస్తాను. పిల్లలిద్దరూ వెనక నుంచి బిక్కుమిక్కుమంటూ చూస్తున్నారు. ఎందుకో అతను చాలా విసుగు మీదున్నాడు. అసహనంగా కదులుతున్నాడు. భోజనం ముగించి మళ్ళీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నంత ఇబ్బందిగా కూర్చున్నాడు. భోజనం చేస్తున్నంతసేపు ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. దీనికి ఉప్పు తక్కువని, దానికి కారం ఎక్కువని సణుగుతూనే ఉన్నాడు. శైలజకు సహనం నశించింది. మిమ్మల్ని వెతుక్కుంటూ ఎవడో వచ్చి వెళ్ళాడు. మీ పేరు కూడా అచ్యుతరావని చెప్పాడు. ఏమిటిదంతా అని అడిగింది. అదంతా నీకనవసరం. నువ్వు చెయ్యాల్సిన పనులు మాత్రమే చెయ్యి. అవసరం లేని పనుల గురించి ఆలోచించకు అంటూ కోపంగా అరిచాడు. మారుపేరు చెప్పాల్సిన గత్యమేమొచ్చింది? నీకనవసరమన్నానా? ఈ బంగాళాదుంపల ముక్కలు చూడు, సన్నగా తరగడం నేర్చుకో. ఆ తరువాత నా గురించి ఆలోచించు. ఆ ముక్కలెలా ఉన్నా గొంతులో దిగుతాయి. మీ నిర్వాకాలే మింగలేకున్నాను. గొంతు తెగడం లేదు. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం అనుక్షణం వెంటాడుతూనే ఉంది. వచ్చినవాడు సినిమావాడా, అప్పులవాడా? చెప్పానా నీకనవసరమని? మీ మానాన వంట చేసుకుని ఇంటి పట్టున ఉండు. చెప్పానుగా, ముందు బంగాళదుంప ముక్కలెలా తరగాలో నేర్చుకో. నువ్వు కన్న ఆడపిల్లకు కూడా అది నేర్పు. అంతేగాని మగాళ్ళ విషయాల్లో తలదూర్చొద్దు. 25 క్రితం పురుషాధిక్యం చాలా ఎక్కువగా ఉండేది. వంట గురించి మీరు నాకు నేర్పక్కర్లేదు. మగాణ్ణన్నవాడు సంసారాన్ని భరించాలి. సంసారానికి భారం కాకూడదు. అది తెలుసుకుని మసులుకుని ఆ తర్వాత నాకు సలహాలివ్వండి అంటూ బదులిచ్చింది. చిచి, ప్రశాంతంగా భోజనం కూడా చేయడానికి లేదు అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ పరుగు పరుగున తల్లి చెంతకు చేరారు. క్రితం రోజు వచ్చినవాడు మళ్ళీ మర్నాడు వచ్చి వాకబు చేశాడు. లేడనే జవాబు చెప్పింది. క్రితం రోజు చెప్పిన అబద్ధం ఈ రోజు నిజమైంది. వచ్చిన వాడికి నమ్మశక్యం కాలేదు. ఇంటి లోపలికి 4-5 సార్లు చూస్తూ వెళ్ళిపోయాడు. వారం గడిచాక మళ్ళీ వచ్చాడు. ఈసారి శైలజ మాట్లాడలేదు. అతన్ని లోనికి పిలిచి ఇల్లంతా గాలించుకొమ్మంది. వాడు లోపలికి అడుగు పెట్టేందుకు జంకాడు. పర్వాలేదు, రండి. నా మాట మీద మీకు నమ్మకం లేనప్పుడు ఇదే సరైన పద్ధతి అంటూ రెట్టించింది. శైలజ ముఖంలోని అసహనాన్ని గమనించి వాడు వెళ్ళిపోయాడు. మర్నాడు ముకుందరావు స్నేహితుడు శివరాం ఇంటికొచ్చాడు. మర్యాద కోసం లోపలికి పిలిచినా అతను రాలేదు. అతని ముఖంలో సంతోషం, అదే సమయంలో ఏదో ఆందోళన కలగలిసి ఉన్నాయి. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. రేపే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ముకుందరావు వస్తే విషయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను కలిసే ప్రయత్నం చెయ్యవద్దని మరీ మరీ చెప్పండి అనేసి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వడివడిగా వెళ్ళిపోయాడు. వచ్చినంత వేగంగా వెళ్ళిపోవడంతో శైలజ అతను వెళ్ళిన వైపే అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. కాసేపటికి తేరుకున్న ఆమెకు అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని కలవకూడదట. ఇద్దరూ చాలా ఏళ్లుగా స్నేహితులే కదా. అలాంటిది కలవద్దని ఎందుకు చెప్పాడు? అర్థం కాలేదు. ఆపై అర్థం చేసుకునేందుకు ప్రయత్నించనూ లేదు. ఆలోచించదలుచుకోనూ లేదు శైలజ. ఆ రోజు భోజనం అర్ధాంతరంగా విడిచి వెళ్ళిన భర్త మళ్ళీ తిరిగి రాలేదు. తల్లి చెప్పినదంతా వింటున్న స్వాతికి ఏదో పాతకాలం నాటి సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. 25 క్రితం స్త్రీకున్న స్వాతంత్రం ఏమాత్రమో అర్థమైంది. అయితే ఈనాటికి అణిగిమణిగి వంటింటికే అంకితమై ఎంతోమంది అతివలు బతుకులు గ్రామీణ భారతంలో కనిపిస్తుంటాయి. అంటే ఈనాటికి ఆయన ఎక్కడున్నారో తెలియదన్నమాట. తెలియదన్నట్టు తలూపింది శైలజ. అంతకు మించి ఆ విషయం గురించి మరేమీ మాట్లాడదలుచుకోలేదు స్వాతి. ఆమెకు తెలుసు, తల్లి మనసులో గూడు కట్టుకున్న విరక్తి ఏపాటిదో. దాన్ని నిర్మూలించడం అసాధ్యం. జీవన పోరాటంలో ఓడిందో గెలిచిందో తెలియని అయోమయ స్థితిలో ఉందామె. తన వ్యక్తిగత జీవితం చూసుకుంటే ఓడినట్టే. అయితే ఒంటరిగా తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆమెకు ఆ ఓటమి లెక్కలోనిది కాదు. ఆ విధంగా చూసుకుంటే ఆమె గెలిచినట్టే. అది అసాధారణమైన గెలుపు.
విశ్వవిజేత అని చెప్పక తప్పదు. ఒంటరిగా సమాజానికి ఎదురీది గత 15 ఏళ్లుగా ఇద్దరి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో ఆమె కృతకృత్యురాలైంది. అటువంటి తల్లికి ఎలాగైనా సాంత్వన కలిగించే ఉపాయం ఆలోచించాలి. అదే ప్రస్తుతం తన ముందున్న అతి పెద్ద బాధ్యత అనుకుంది స్వాతి. అంటే ఇప్పుడు ఆ పొలాలు ఆస్తులు ఏమీ లేవన్నమాట. దానికి కూడా మౌనంగా తలూపింది శైలజ. అవన్నీ కూడా నాన్న సినిమా పిచ్చి వల్లే పోయిందంటావు అవునా? అదోలా చూసింది స్వాతి వంక శైలజ. అమ్మా, ఏదైనా పోయిన చోటే వెతుక్కోవాలంటారు కదా. అలాంటప్పుడు దీనికంతటికీ కారణం అనుకుంటున్న ఆ సినిమా ద్వారానే పోగొట్టుకున్నదంతా తిరిగి పొందే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఆమె ముఖంలోని భావాలు గమనిస్తూ మెల్లగా అన్నది స్వాతి. ఆ మాటలు వినగానే శైలజ చూపులు తీక్షణంగా మారాయి. ఆపు నీ వితండవాదం. నువ్వేం చెప్పదలుచుకుంటున్నావో నాకు తెలుసు. అదెవరితో నీలాగే ఉందనో, లేకపోతే నువ్వే దానిలా ఉన్నావనో అంటున్నావు. నా కంఠంలో ప్రాణముండగా నువ్వు ఆ ఛాయలకు కూడా వెళ్ళడానికి వీల్లేదు అన్నది తీవ్ర స్వరంతో. తల్లి కంఠంలోని తీవ్రతకు స్వాతి కాస్త తగ్గింది. ఎలాగైనా కష్టాల కడలి నుంచి తల్లిని దరిచేరాలి. అందుకు పోయిన చోటే వెతుక్కోవడమన్న తన ఆలోచన సరైనదే. చేసేదేదైనా తల్లికి తెలియకుండా చెయ్యాలి. తెలిస్తే అనవసరంగా బాధపెట్టనట్టవుతుంది. ఆలోచనల నుంచి బయటపడ్డ స్వాతి తేరుకుని చూస్తే తల్లి వంటింట్లో ఉంది. ఇంత జరిగిన మనసును చిక్కబట్టుకుని తమ కోసం జీవితాన్ని పోస్తున్న తల్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్వ వైభవం తెచ్చిపెట్టాలని బలంగా నిర్ణయించుకుంది స్వాతి. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.